రూపాయికో ఇడ్లీ చూద్దాం ఇట్లా మనకు తినేటోళ్ళు కూడా కొంచెం తక్కువ ధర అంటే తింటారో ఏమో అని అట్లా ఓపెన్ చేసిన. సక్సెస్ అయింది. 30 ఏళ్ళ ఇడ పెట్టవచ్చు. 30 ఏళ్ళు. అన్న చెకింగ్ చేసిందా? ఏంటన్నా తీసుకో ప్లేట్ తీసుకో నా తమ్ముడికి మీ 30 ఏళ్ళ ఇది పెట్టి వరకు ఏదో అది ఇక్కడ ఏం లేకుండే అంతవరకు. నేను ఏదో చూద్దాం అట్లా ఇవరకు హోటల్లో కూడా పని చేసిన, హోటల్లో పని చేసే చూద్దాం ఇట్లా తోటి ఇవరకు 2 రూపాయలకు 4 ఉండే. అంటే స్టార్ట్ చేసినప్పటి నుంచి రూపాయేనా? లేదు 2 రూపాయలకు 8 ఉండే ఇవరకు. అప్పుడు కొంచెం అగ్గుండే కదా అన్ని. ఇట్లా ఇప్పుడు కొంచెం ఇక రేట్లు పెరిగినాయి కాబట్టి రూపాయి కోటి చేసి అప్పుడు పెద్దగా ఉండే 2 రూపాయలకైనా కానీ చాలా పెద్దగా ఉంటుండే. 8 రూపాయికో ఇడ్లీ చూద్దాం ఇట్లా మనకు తినేటోళ్ళు కూడా కొంచెం తక్కువ ధర అంటే తింటారో ఏమో అని అట్లా ఓపెన్ చేసిన. సక్సెస్ అయింది. 30 ఏళ్ళ ఇడ పెట్టవచ్చు. 30 ఏళ్ళు అవుతుంది. ఇవరకు అక్కడి దిక్కు పెట్టింటి. అప్పుడు మున్సిపల్ ఆఫీస్ కట్టలేదు అంత మొదలు. వాళ్ళు ఆఫీస్ కడుతుంటే ఇక్కడికి వచ్చేసి ఇట్లా ఈ చిన్న ఇడ్లీలు పెట్టాలనే ఐడియా ఎట్లా వచ్చింది మీకు? నాకు అట్లా వచ్చింది. కొంచెం చూద్దాం చిన్నగా పెట్టి అట్లా పెడితే పబ్లిక్ వస్తుందా రాదా అంటే ఎక్కడన్నా చూసిరా లేకపోతే మీరే? చూసుడు ఏం లేదు. వరకు మొత్తం నా జీవితం అంతా హోటలే. చూద్దాం అన్ని హోటళ్ళలో బాగానే పెద్దగా ఉంటాయి కదా, ఇట్లా చిన్నగా వేసి చూస్తే మాకు సక్సెస్ అయితే చేద్దాము, లేకపోతే మళ్ళీ అన్ని హోటళ్ళ లెక్కనే చేద్దామనే ఐడియాతోటి చేసిన. సక్సెస్ అయింది. ఇక అది ఎట్లే కంటిన్యూగా నడుస్తుంది. ఇక పెద్దగా మార్చుడు రేటు పెంచుడు ఇవన్నీ పెడితే బాగుంటుంది. మళ్ళీ పెద్దగా చేస్తే అన్ని హోటళ్ళు ఉన్నట్టే ఉంటుంది. మళ్ళీ స్పెషల్ అనేది ఏమి ఉండదు కదా. అందుకే ఇక ఎట్లే నడిపిస్తున్నాం ఇప్పటికైతే. మనకి ఏంటంటే అంతా మేము ఇంటి వాళ్ళమే, వేరే పని వాళ్ళు ఎవరు ఉండరు. ఇద్దరు అయితే మా వాళ్ళు వస్తారు, ఆమె మా మరదలు, ఈమె సుతప, ఆమె అందరం మేము పని వాళ్ళు ఎవరు లేరు వరకు సొంతం కాబట్టి. ఇక పని వాళ్ళు ఉంటే మాత్రం అది వేరు. ఇక వాళ్ళకి జీతాలు బీతాలు అవన్నీ వెళ్ళాలంటే కష్టమైంది. అట్లా దాని గురించి ఏదో అట్లా ఐడియా వచ్చింది, పెట్టినా సక్సెస్ అయింది. అట్లా
మీకు ఈ హోటల్ బిజినెస్ అంటే ఇట్లా చిన్నప్పటి నుంచే ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి హోటల్లోనే ఉన్నా నేను మొత్తం. నేను 12 ఏళ్ళ పిల్లగానే అప్పటి నుంచే హోటల్లో జీతం ఉన్నా. మొత్తం 60 ఉంటాడు. నేనా వచ్చిన 60 దగ్గర చెప్తుండే తమ్ముడు. కొడుకు 40 ఉంటాడా? 36 నేను. ఇంక 4 ఏళ్ళు పోతాయి. లేదా నాకు వెయ్యిన కంటే పెద్ద ఆమె ఉన్నది. పెద్ద ఉంది కదా. నాకు 3 బిడ్డలు, ఓ కొడుకు. అట్లుంది కదా. అందరు లగ్గాలు అయినాయి దీని మీద. హోటల్ మీద ఇప్పటికైతే పర్వాలేదు, పబ్లిక్ కూడా వస్తుంది, ఆదరిస్తారు వాళ్ళు కూడా. మనం ఇక ఇప్పుడు సాధగానప్పుడు వారం 10 రోజులు బంద్ చేస్తాం. అట్లా ఇష్టం చేసినా కానీ మళ్ళీ పబ్లిక్ మన దానికి ఎప్పటిలెక్కనే వస్తారు. వారం రోజులు బంద్ చేసినా కూడా పబ్లిక్ వస్తుంది. అంటే మనకు కొంచెం ఇక పబ్లిక్ కూడా సహకరిస్తారు కాబట్టి మనకు కూడా ఇప్పటి మందం అయితే బాగానే నడుస్తుంది. ఇట్లే పెడతాం, ఇక మాకు సాధ్యమైనంత మట్టుకు పెడతాం. ఇట్లే ఏ రూపాయి తర్వాత భగవంతుందయ్యా అంతే. ఇక్కడ ఓన్లీ ఇడ్లీలు, మిగతా ఏముండదు. ఇడ్లీ ఉంటుంది, ఉప్మా ఉంటుంది. ఉప్మా ఉంటుంది, రెండు ఉప్మా స్పెషల్. కూడా అంతే. ఉప్మా రేట్ ఎంత? అది కూడా 10 రూపాయలు. 10 రూపాయలు రూపాయి కొట్టి ఇవి 10 రూపాయలకు 10. ఇష్టం ఏంటంటే అన్ని తింటారు, వాళ్ళకు తిన్నాను. ఉప్మా కూడా 10 రూపాయలకు 2 చెంచాలు వేస్తాం. ఇష్టం ఉన్న వాళ్ళు 10 రూపాయలు తింటారు, 20 రూపాయలు తింటారు. తక్కువ ధరలో కడుపు నింపాలని కాన్సెప్ట్ అంతే. ఓకే అంకుల్, థ్యాంక్ యూ. 30 సంవత్సరాలు అవుతుంది. 3 బిడ్డలు, ఒక కొడుకు. అందరి పెళ్ళిళ్ళు చేసిన. అప్పుడు 1 రూపాయి 2 రూపాయలు ఉండే, ఇప్పుడు 10 రూపాయలకు 10 ఇస్తున్నాం. హైదరాబాద్ నుంచి వచ్చినాం. హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ బాగుందంటే ఇక్కడ టిఫిన్ చేద్దామని వచ్చినాం. అదే కాదు వచ్చింది. బాగున్నాయండి, సూపర్ అన్న, బాగున్నాయండి. ఉందన్న బాగుంటుంది అన్న. 20-25 నుంచి తింటున్నప్పటి నుంచి తక్కువ ఏం లేదు. వారం 2-3 సార్లు తప్పకుండా తింటామన్న. 20 years అవుతుందా? ఇంకా ఎక్కడైతే తక్కువ. చాలా బాగుంటాయి ఇడ్లీ. నేను ఒక 10 years కలిగి ఇడ్లీ తింటున్నాను. 10 years నుంచి ఇక్కడ తింటారా ప్రతిరోజు? ఆయన బంద్ ఉన్నా కుల్లా ఉన్నా మేము ఇడ్లీ తింటాం. 10 years కలిగి ఇడ్లీ తింటున్నాం. చాలా బాగుంటుంది. చాలా బాగుంది. ఇంత తక్కువ రేట్లో ఇది తీసుకోవడం మనకు అందరికి సామాన్య ప్రజలకు కూడా కూలీ పని చేసుకుంటారు కూడా చాలా అద్భుతంగా. ఇంత తక్కువ రేట్లలో ఈ ఉప్మా అందియడం అనేది చాలా గొప్ప విషయం. వాళ్ళకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ వాళ్ళకు. ఇది టేస్టీ కూడా చాలా సూపర్ ఉన్నది. ఇక్కడ లేకపోతే చాలామంది అయ్యో ఎక్కడ పేరని చెప్పి జ్ఞాపకం చేసుకునే రోజులు. ఖచ్చితంగా ఉప్మా కానీ చిన్న ఇడ్లీ కానీ చాలా టేస్టీగా ఉంది. ఇక్కడ ఫస్ట్ టైం నేను టేస్ట్ చేస్తున్నా. ఎట్లుంటుందో అనుకున్నా, చాలా బాగుంది, మస్తు ఉంది ఫ్రెండ్స్. మంచిగా ఉంది, చిన్నవి వెరైటీ ఉన్నాయి, బాగున్నాయి, చాలా బాగుంది. ఇది ఉప్మాలో చట్నీ వేసుకున్నా, అందుకే ఇట్లా నిండిపోయింది. చాలా బాగుంది చట్నీ. చట్నీతో ఉప్మా బాగుంది ఉత్తి దానికన్నా. ఉత్తి కూడా బాగానే ఉంది కానీ చట్నీతో ఇంకా బాగుంది. చాలా మంచిగా ఉంది, సూపర్. నా చైనా మాట ఇంటలేదు ఏంటి? నా చెయ్యి నా మాట ఇంట్లేదు, తొందరగా తిను అని అంటుంది.
అన్న చెకింగ్ చేసిందా? ఎందుకేంటి నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది. ఇట్లా ఈ చిట్టి ఇడ్లీలకు ఇట్లా వాటర్ ఉండే చట్నీయే పర్ఫెక్ట్ కాంబినేషన్. ఎంత బాగుందంటే ఇట్లా నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది. నెంబర్ 1. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సిద్దిపేట మున్సిపల్ ఆఫీస్ ముందు ఉంటుంది. ఇప్పుడు మనం ఉప్మా టేస్ట్ చేద్దాం. మంచిగా చట్నీ కరిగిపోతుంది నోట్లో వేస్తే. అంత సాఫ్ట్గా ఉంది. ఇది మాత్రం ఒక వెరైటీ ఎక్స్పీరియన్స్. మీరు కూడా ఖచ్చితంగా ఒకవేళ సిద్దిపేట వస్తే మార్నింగ్ టైంలో ట్రై చేయండి. డెఫినెట్గా నచ్చుతుంది.